ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మెడికోవర్ హాస్పిటల్స్ వైద్య బృందం కాకినాడ నందు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి 8 మంది ఆడవాళ్ళు and all these facilities will be availed free. నేను క్యాన్సర్ జర్నీ చెప్పేటప్పుడు 9 months బిఫోర్ మా పేరెంట్స్ ఇద్దరు కోవిడ్లో చనిపోయారు. చనిపోయిన ఫ్యూ మంత్స్కి నాకు థైరాయిడ్ దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉందనిపించినప్పుడు లోకల్లో ఒక ఫ్యామిలీ డాక్టర్తో నేను ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళి స్కానింగ్ తీసుకుంటున్నప్పుడు థైరాయిడ్ గ్రోత్ పెరుగుతున్నట్టు నేను చూశాను. ఇందాక నుంచి డాక్టర్స్ చెప్తా ఉన్నప్పుడు సరైన సమాచారం, సరైన నిర్ణయం, సరైన జీవన విధానానికి నడిపిస్తుంది అన్నట్టుగా. సో నాకు డిసీజ్ ఉందనే విషయం అర్థమైంది. సో దాన్ని ఎవరు క్యూర్ చేయగలుగుతారు, ఎవరు స్కిల్ఫుల్ డాక్టర్స్ మనకి అవైలబుల్గా ఉన్నారు సిటీలో అన్నప్పుడు నాకు డాక్టర్ ప్రశోక్ గారు పరిచయం అయ్యారు అన్నమాట. ఇన్ జనరల్లీ పేషెంట్ కేర్ తీసుకోవడం కంటే ఈ క్యాన్సర్ జర్నీలో హోల్ పర్సన్ కేర్ అన్నట్టుగా, అంటే నాట్ ఓన్లీ ఈస్ టార్గెటింగ్ అబౌట్ మై డిసీజ్, ఈస్ టార్గెట్ అబౌట్ మై ఎమోషన్స్ ఆల్సో. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ప్రశోక్ డాక్టర్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా దీన్ని థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్. అంటే మనందరం ఒక క్యాన్సర్ ఏదైతే జబ్బు ఉందో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క బాడీలో ఏ పార్ట్ అంటే ముఖం నుంచి కింద దాకా ఎక్కడైనా, బ్రెయిన్ నుంచి కింద ఎక్కడైనా రావచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్. సో దీనిలో కూడా మనం చాలామందికి ఏం చెప్తున్నామంటే కొంతమంది సర్జరీ చేయాలి, లేకపోతే రేడియేషన్ తీసుకోవాలి, కీమోథెరపీ తీసుకోవాలి. అందులో న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. పెట్ సిటీ చేసుకోవాలి, రేడియోడిన్ స్కాన్ చేయించుకోవాలి. ఇదంతా ఏంటంటే ఒక డిఫరెంట్, అంటే చాలా రకాలైన ట్రీట్మెంట్ అన్నిటితో కూడుకున్నది. అంటే ఇది ఒకరితో జయించే క్యాన్సర్ కాదు, ఇది అందరు కలిసి పోరాడి జయించడానికి మనం పడే పోరాటం ఇది. సో ఈ పోరాటంలో నాతో పాటు ఒక టీం ఉంటుందన్నమాట. ఈ క్యాన్సర్తో చేయాల్సిన టీం ఏదైతే ఉంటుందో అందులో రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ ఇచ్చే డాక్టర్, అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్, నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే నేను ఎంత బాగా సర్జరీ చేస్తేనే అంత బాగా రిజల్ట్స్ ఉంటాయి. సో అలాగే ఫాలోఅప్స్లో అంటే సపోర్టివ్ కేర్ మనకి ఉన్న సిస్టర్స్ కానీ, ఫిజియోథెరపీ అంటే రిహాబిలిటేషన్, వాళ్ళకి ఎంత బాగా కోలుకుంటారు అది రిహాబిలిటేషన్ పాయింట్ కావచ్చు. అలాగే సైకాలజిస్ట్ అంటే చాలామంది క్యాన్సర్ అనగానే చాలా డిప్రెస్డ్గా ఉంటారు. సో ఆ డిప్రెషన్ని మనం నుంచి బయట తీసుకురావడానికి సైకలాజికల్ కౌన్సిలింగ్, ఇవన్నిటికి మించి ఈ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ తరఫున అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఒక డాక్టర్ బాధ్యతగా తీసుకొని, అలాగే ఈ హాస్పిటల్లో మనకు కనిపించిన ఫెసిలిటీస్, ఇప్పుడు మనం డాక్టర్ కనిపిస్తున్నారు కానీ వెనక్కి నడిపించే ఏదైతే ఉంటుందో, ఒక సినిమా తీసినప్పుడు యాక్టర్ ఎలాగైతే కనిపిస్తున్నారు, డాక్టర్ కనిపిస్తున్నారు కానీ వెనకాల నడిపించి, అంటే మా ఎక్విప్మెంట్ సప్లైస్ కానీ లేకపోతే ప్రాపర్గా చేసే ఆ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, దానికి కూడా కరెక్ట్గా ఉంటేనే మనం 100% రిజల్ట్ చూపించగలుగుతాం. ఫిబ్రవరి 4 మీ అందరికీ తెలుసు. ఈరోజు థీమ్ యునైటెడ్ బై యూనిక్. యూనిక్ అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్ ఒక ప్రత్యేకమైన పర్సన్, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ప్రత్యేకంగా రకరకాల డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. అందరికి ఒకలా చెయ్యం. యునైటెడ్ అంటే అందరూ కలిసికట్టుగా, అంటే పేషెంటే కాదు, పేషెంట్తో పాటు వాళ్ళ బంధువులు, డాక్టర్లు, హాస్పిటల్లో పనిచేసే టెక్నాలజిస్టులు, కీమో సిస్టర్స్, ఓటీ స్టాఫ్, అలాగే ఈ అవేర్నెస్ని ముందు తీసుకెళ్లే మీడియా మిత్రులు అందరూ కలిపి యునైటెడ్గా మనం ప్రతి పేషెంట్ ట్రీట్మెంట్ యూనిక్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్యాప్స్మియర్ ఫ్రీగా చేయడం అనేది మన కాకినాడలో ఎవరు ఇప్పుడు చేయలేదు. ప్యాప్స్మియర్ ఫ్రీగా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది మీడియా మిత్రులు దీన్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఎంతోమంది స్త్రీలకు తొలి దశలోనే గర్భాశయ క్యాన్సర్ని మనం కనుగొని
సింపుల్ సర్జరీతో ట్రీట్మెంట్ అయిపోయేది, ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. అదే మనకి దగ్గరికి మ్యాక్సిమం 50% ఆఫ్ కేసెస్ గర్భాశయ క్యాన్సర్లు ఇదే ప్యాప్స్మియర్ చేయించుకోవడం ప్రోగ్రెస్ అయ్యి 2వ దశ 3వ దశలోకి వెళ్ళడం వల్ల కీమోథెరపీ, రేడియేషన్ ఇలాంటి కొంచెం హెవీ ట్రీట్మెంట్స్కి వరకు వెళ్ళాల్సి వస్తుంది. అదే కనుక మీ ద్వారా ప్రజల్లోకి, ప్రతి మారుమూల గ్రామాల్లోకి ఈ విషయం తెలిసి అట్లీస్ట్ పెర్ డే ఒక 50 ప్యాప్స్మియర్లు మనం చేయగలిగితే 100 మందిలో ఖచ్చితంగా ఒకరికి ఈ క్యాన్సర్ కనుగొనే అవకాశం ఉంటుంది. అంటే ఒక సంవత్సరంలో దగ్గరగా 365 మందిని మనం రక్షించే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం మీడియా మిత్రులు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్యాప్స్మియర్ ఏదైతే మెడికవర్ ఫ్రీగా ప్రోగ్రామ్ చేస్తుందో దాన్ని సక్సెస్ చేస్తే కనుక పేషెంట్ ఎంతోమంది ప్రాణాలు పోసిన వాళ్ళు అవుతారు. సో మీడియా చేతుల్లో ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే మీరు పేషెంట్లు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి వైద్యం చేసే రెస్పాన్సిబిలిటీ మెయిన్ తీసుకుని అందరూ యునైటెడ్గా ప్రతి పేషెంట్కి వాళ్ళ స్టేజ్ యూనిక్గా ట్రీట్మెంట్ ఇద్దాం. నేను శుభాకర్ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ మాట్లాడుతున్నాను. మా మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో యాక్చువల్గా ఈ హాస్పిటల్లో అనేకమైనటువంటి సదుపాయాలు ఉండడం జరిగింది. దానిలో ప్రత్యేకించి క్యాన్సర్ అనేది చాలా పెద్ద విభాగంగా ఉంటున్నది. ఈ మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, PET-CT, న్యూక్లియర్ మెడిసిన్, హిస్టోపెథాలజీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ ఉన్నటువంటి ప్రజలకి ఈ ట్రీట్మెంట్ సదుపాయము తక్కువ ఖర్చుతో వీలుంటే గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ పెట్టిందో ఆ స్కీమ్స్ను కూడా అవైల్ చేసుకుంటూ అందించాలనేది మా ముఖ్య ఉద్దేశమైనది. ఆ ప్రాసెస్లోనే ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మేము ఒక ఫ్రీ ప్యాకేజ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ ప్యాకేజ్లో ఏంటంటే ప్యాప్స్మియర్ కానీ అదే కొన్ని రకాల బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టులు ఫ్రీగా చేస్తున్నాం అన్నమాట. ఈ అవకాశము ఈ మంత్ ఎండింగ్ వరకు 22వ తారీఖు వరకు ఉంటుంది. ఇది ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మీకు ఎవరికైతే అవసరము అలాగేనైనా ఇంపార్టెన్స్ అని అనుకున్నారో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఈ మీడియా ముఖంగా